ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాలను శాసించే రాష్ట్రం. ఢిల్లీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా యూపీ ఫలితాలే కీలకం. ఇప్పుడు 2027 అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల ఆసక్తి నెలకొంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో బీజేపీ కూటమి 273 స్థానాలు గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం 125 స్థానాలకే పరిమితమైంది. అయితే కేవలం 2 ఏళ్లకే పరిస్థితి మారింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ కేవలం 33 సీట్లు మాత్రమే గెలుచుకోగా సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ కూడా 6 స్థానాలు గెలిచి తన ఉనికిని చాటుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికీ బీజేపీకి అతిపెద్ద బలంగా ఉన్నారు. గత 9 ఏళ్లలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని, ఎక్స్ప్రెస్ వేలు, విమానాశ్రయాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి జరిగిందని బీజేపీ ప్రచారం చేస్తుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా బీజేపీ ప్రధాన విజయంగా చెబుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాదరణ, యోగి ఇమేజ్ కలిసి బీజేపీకి బలమైన ఆధారంగా ఉన్నాయి. కానీ ఇక్కడే సవాళ్లు కూడా ఉన్నాయి. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి ప్రతిపక్షం కంటే ప్రభుత్వ వ్యతిరేకతే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలపై అసంతృప్తి, అధికారుల వ్యవహార శైలి, అవినీతి ఆరోపణలు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన కొద్ది నెలలకే జరిగిన లోక్సభ ఎన్నికల్లో అదే ఫైజాబాద్, అయోధ్య పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. దీంతో మతపరమైన అంశాలు మాత్రమే ఎన్నికల్లో విజయాన్ని హామీ ఇవ్వవని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత అఖిలేష్ యాదవ్ రాజకీయంగా మరింత బలపడ్డారు. బీజేపీని 33 స్థానాలకే పరిమితం చేయడం ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కేవలం ముస్లిం, యాదవ్ ఓటు బ్యాంకు పైన ఆధారపడకుండా ఇతర సామాజిక వర్గాలను కూడా ఆకర్షించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో యోగి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తాను మెరుగైన పాలనను అందించగలనని ప్రజలను నమ్మించాల్సిన అవసరం ఉంది. కాగా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఇంకా బలహీనంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2 ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకోగలిగింది. లోక్సభ ఎన్నికల్లో కొంత మెరుగుపడినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధానంగా సమాజ్వాదీ పార్టీపై ఆధారపడే పరిస్థితిలోనే ఉంది. 2022లో భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఊహించని ఎదురు దెబ్బను చవిచూసింది. అదే సమయంలో సమాజ్వాదీ పార్టీ తిరిగి పోటీలోకి వచ్చింది. అయితే లోక్సభ ఎన్నికల ఓటింగ్ ధోరణి, అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ధోరణి ఒకేలా ఉంటుందని చెప్పడం కష్టమేనని రాజకీయ పండితులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో స్థానిక అభ్యర్థులు, కుల సమీకరణలు, ప్రాంతీయ అంశాలు, ప్రభుత్వ పనితీరు కలిసి తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ ఇంకా ప్రధాన పోటీదారుగానే ఉంది. అయితే 2024లో కనిపించిన రాజకీయ మార్పు కొనసాగితే సమాజ్వాదీ పార్టీ కూడా బలమైన సవాల్ విసిరే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. అయితే 2024లో కనిపించిన రాజకీయ మార్పు కొనసాగితే సమాజ్వాదీ పార్టీ కూడా బలమైన సవాల్ విసిరే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు విశ్లేషకులు. 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు మాత్రమే కాదు, 2029 లోక్సభ ఎన్నికలకు ముందే దేశ రాజకీయాల దిశను నిర్ణయించే సెమీఫైనల్ గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఉత్తరప్రదేశ్ లో కమలం మరోసారి వికసిస్తుందా లేక మాడిపోతుందా అనేది వేచి చూడాల్సిన అంశం.